హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా సండే వచ్చిందంటే కొంచెం లేట్గా లేవాలనిపిస్తుంది. లంచ్ బాక్స్ ఉండదు కదా, బద్ధకం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. లేట్ అయింది కదా, ఇంక ఉడతలు అరుస్తున్నాయి అన్నమాట. వాటికైతే ఫుడ్ పెడుతున్నాను, వాటర్ను బిస్కెట్లు వేస్తున్నాను. ఇంక నేనేంటంటే 2 డేస్ ముందు చూసుకున్నానండి, నా వెయిట్ అయితే 59 అలా ఉంది. వెయిట్ అయితే పెరిగాను. ఇంకా వెయిట్ తగ్గాలని చెప్పేసి ఒక పౌడర్ అయితే తీసుకున్నాను. అది స్మార్ట్ బజార్కి వెళ్ళాను కదా మా అన్నయ్య నేను, అప్పుడు స్మార్ట్ బజార్లో తీసుకున్నాను అనమాట. ఆ పౌడర్ మీకు కూడా చూపిస్తాను. నాకు చాలా బాగా పనిచేసింది ఆ పౌడర్ అనేది. ఇంక నేను ఎక్సర్సైజ్ వాకింగ్ కూడా చేయట్లేదండి, ఇంట్లోనే అయిపోతుంది నాకు ఎక్సర్సైజ్ వాకింగ్ను. పిల్లలు ఉంటే ఇంకా మనకి ఈ రెండు అవసరం లేదనమాట. డైట్తోనే కొంచెం మనము వెయిట్ అనేది తగ్గొచ్చు. నేనైతే ఇక్కడ నుంచి వెయిట్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నానండి. ఇంక ఇంట్లో వండిన ఫుడ్తోనే కొంచెం కంట్రోల్ చేసుకొని వెయిట్ అనేది మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ మీకు పౌడర్ అనేది చూపిస్తాను, చూసేయండి. ఆ పౌడర్లో అయితే ఫ్లెక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాము అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. ఇదైతే నాకు బాగా వర్క్ అయింది. ఇది ఎంటీ స్టమక్లోన మనకి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కదా, అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. ఎంటీ స్టమక్లోనే లేవగానే ఇంకా హాట్ వాటర్ వేసుకొని 1/2 అవర్ ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడాను. ఇంకా లేవగానే ఇలా తాగితే కొంచెం మనకి ఎనర్జీ బూస్టింగ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అనమాట. ఫస్ట్ డే అయితే నాకు తాగాలనిపించలేదండి, కానీ ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా, తప్పదని చెప్పేసి ఇంకా అలాగ అలవాటు చేశాను అనమాట బాడీకి. ఏంటంటే వాటర్ బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఫస్ట్ డే కాబట్టి ఇంకా అదలా అనిపించింది. ఇంకా ఫాస్ట్ ఫుడ్ అలాంటివి అయితే నాకు ఇష్టమేనండి, కాకపోతే వదులుకుంటున్నాను. అంటే పూర్తిగా కాకుండా అప్పుడప్పుడైనా ఎప్పుడైనా తింటూ ఉంటాను, కానీ ఎక్కువగా తీసుకోవట్లేదు అనమాట. బిర్యానీ కానీ ఏమైనా నేను బయటన పానీపూరి కానీ చాలా ఇష్టం నాకును, కాకపోతే ఇంకా అలాగ తగ్గిస్తున్నాను. ఎక్కువగా తీసుకోకన్నా తగ్గించేస్తున్నాను. ఎక్కువగా ఇంట్లోని ఫుడ్డే తింటూ ఉంటున్నాను అనమాట, ప్రిపేర్ చేసుకొని. ఇంక ఇక్కడైతే ఇది అయిపోయిన తర్వాత 1/2 అవర్ పెట్టేస్తాను కదా సైడ్ని, ఇంకా అది తాగేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే ఈ ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనకి ట్యాప్ దగ్గర అది బంద్ చేసింది ఉంటుంది కదా, అది బంద్ చేసేయాలండి. అంటే ఫిల్టర్ లోపలికి వాటర్ అనేది రాదనమాట బంద్ చేసిస్తే. అప్పుడు మనం ఇది తీసుకొని క్లీన్ చేసుకోవాలి. లోపల ఇలాగా సిలిండర్ లాగా ఉంటుంది అనమాట ఒకటి, అది బయటికి తీయాలి. ఇంక ఇందులో లోపల మొత్తం క్లీన్ చేసుకొని, ఇదేంటంటే 2 months అయిపోయింది అనమాట. నేను మంత్లీ క్లీన్ చేసుకోవాలి. 2 months అయిపోయింది క్లీన్ చేయలేదు, ఎక్కువ మట్టి పట్టేసింది. అది బయటికి తీసాను, చూసారు కదా, బ్లాక్గా అయిపోయింది అనమాట. అది క్లీన్ చేయకపోతే ఏంటంటే ఫిల్టర్ లోపల మనకి ఫిల్టర్స్ ఉంటాయి, అది కొంచెం ఏంటంటే రిపేర్కి వస్తాయి అనమాట. ఇది ఎక్కువ మంత్లీ క్లీన్ చేసుకుంటే మనకి అవి ఎక్కువ రోజులు వస్తాయి ఫిల్టర్స్. లేకపోతే ఇంకా మళ్ళీ పాడైపోయి మనము వాళ్ళకి కాల్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడం, మళ్ళీ వాటికి మనీ పే చేయడం అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఎవరికి తెలియదండి, అలా క్లీన్ చేసుకోవాలా ఏటనేది చాలామందికి తెలియదు అనమాట. మనం ఏంటంటే వాళ్ళకి కాల్ చేస్తాము, వాళ్ళు వస్తారు, తీసేస్తారు, వేరేది పెడతారు. ఇది తీసి దీని ప్లేస్లో వేరేది పెట్టి కొత్తది పెట్టి మళ్ళీ దానికి మనీ అడుగుతూ ఉంటారు. కానీ మనం మంత్లీకి ఇలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులుగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే నేను ఎలా క్లీన్ చేస్తున్నానంటే, చపాతీ కర్ర ఉంటుంది కదా, అది తీసుకోండి. ఇంక వాటర్ ఇలాగా ట్యాప్ కింద వాటర్ ఆన్ చేసి ఇలాగ మనం కొడుతూ ఉంటే మట్టి అంతా బయటికి వెళ్ళిపోద్ది అనమాట. మాకైతే తెలియదండి ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఏటనేది. మేము ఫస్ట్లో కంప్లైంట్ ఇస్తే ఒక ఆయన వచ్చారు, ఆయన నుంచి దీని ప్లేస్లో వేరేది పెట్టేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇస్తే వేరే ఆయన వచ్చి చెప్పారనమాట, ఇలా క్లీన్ చేసుకోవాలి, ఇది ట్యాప్ కింద పెట్టేసి అని చెప్పేసి చెప్పారు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇలా చేసుకుంటే మీకు ఏంటంటే ఫిల్టర్ లోపల ఫిల్టర్స్ అనేవి పాడవని చెప్పేసి అని అన్నారు. ఇంకప్పటికా నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. ఇంక ఇదైతే ఫస్ట్లో తీసినప్పుడు చూసారు కదా మీరు, ఎంత బ్లాక్గా ఉండేదో. ఇంకా అలా క్లీన్ చేస్తే ఇలా అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ ఎలా తీసామో అలాగే మళ్ళీ పెట్టేసి కొంచెం వాటర్ అనేది నింపేసి పెట్టేయాలి. మేము ఫిల్టర్ కొనేటప్పుడు అయితే ఇది ఎక్స్ట్రాది ఇవ్వలేదండి, వాళ్ళు పెట్టారనమాట. ఎక్స్ట్రాది పెట్టుకుంటే మంచిదని చెప్పారు, కానీ ఇలా తీసి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పలేదు. ఇంకా తర్వాత వచ్చి మార్చడం, ఇంకా ఆయన వచ్చి చెప్పడం, అప్పుడు మాకు తెలిసింది క్లీన్ చేసుకోవాలి, ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని. ఇంకా చాలామంది ఇలాగే పెట్టేసుకోవచ్చు. ఇంక ఇలాగే ఎక్స్ట్రా ఫిల్టర్ పెట్టుకుంటే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని దగ్గరలో ఏంటంటే వాటర్ బాగుంటాయి, కొన్ని దగ్గరలో ఏంటంటే వర్షాకాలం గట్ట బురద నీళ్ళు వచ్చేయడం, బ్లీచింగ్ వేసినా సరే అదంతా వచ్చేయడం గట్ట జరుగుతుంది.
అలాంటప్పుడు ఏంటంటే లోపల ఫిల్టర్స్ పాడైపోతాయి అన్నమాట తొందరగా. ఇలాగ ఎక్స్ట్రాది పెట్టించుకుంటే ఏంటంటే మనమే ఈజీగా తీసి క్లీన్ చేసుకొని మంత్లీకి పెట్టుకుంటే నీట్‌గా ఉంటాయి. ఇక్కడైతే నేను క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము. మా పాప కూడా సండే కదా! మా పాప అయితే ఇంకా లేపలేదు నేను. తనే లేచింది. ఇంకా తను లేచిన తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసాము మేమిద్దరమును. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే పాలు, బ్రెడ్ అండి. ఆవు పాలనమాట. బ్రౌన్ బ్రెడ్. ఇక్కడ నేను ఇలా వేసుకొని తింటున్నానండి. నాకు చాలా ఇష్టం ఇలా వేసుకుంటే. చపాతీలు గానీ, బ్రెడ్ గానీ ఇలా వేసుకొని తింటాననమాట. నేను ఇలా తింటుంటే మా పాపకి ఇలా వద్దనేసింది. తనకైతే జామ్ పెట్టమంది. అందుకని ఇక్కడ జామ్ పెట్టేసి మామూలుగా పాలు ఇచ్చేసాను. మా పాప అయితే యూకేజీ టైంలో అండి బ్రేక్‌ఫాస్ట్‌కి పెట్టేదాన్ననమాట స్కూల్‌కి. బ్రెడ్, జాము పెడితే ఏం చేసేదంటే ఒక బ్రెడ్‌కే పెట్టేదాన్ని జాము, రెండో బ్రెడ్‌కి పెట్టేదాన్ని కాదు. ఆ ఒక్క బ్రెడ్ ఏంటంటే సెంటర్‌లోనే తినేసేది, చివర్లంట వదిలేసేది. మళ్ళీ ఇంకో బ్రెడ్ ఆ బ్రెడ్‌ను చివర్లో వదిలేసినవి అవి బాక్స్‌లో పెట్టుకొని తీసుకొచ్చేదనమాట ఇంటికి. ఇంకా అదేంచి నాకు గుర్తులేదు కానీ మా పాప మాత్రం చక్కగా చెప్తుందనమాట. అలా పెట్టేసి ఇస్తుంటే చెప్తుంది, "మమ్మీ నేను చిన్నప్పుడు ఇలాగే చేసేదాన్ని కదా, సెంటర్లో అంతా తినేసి మిగతాది తీసుకొచ్చేదాన్ని కదా" అని చెప్పేసి అంటుంది. పిల్లలకి బాగా గుర్తుంటాయండి ఇప్పుడు పిల్లలకైతే. ఇక్కడైతే తనకైతే ఇచ్చేసాను. ఇద్దరం కూర్చొని ఇక్కడ తింటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి. ఏజ్డ్ పర్సన్స్ అని లేదు, ఎవరని లేదు, అందరికీ ఉంటున్నాయి అన్నమాట హెల్త్ ప్రాబ్లమ్స్. లేడీస్కి అండి మెయిన్ అయితే లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా అదోలా ఉంటుంది ఇంట్లోనే మొత్తం అంతాను. వాతావరణం చేంజ్ అయిపోద్ది. హస్బెండ్ ఉండి చేయలేరు. హస్బెండ్ బయటకు వెళ్తే కానీ అవ్వదు కదా. పిల్లలంటే చిన్నపిల్లలు చేయలేరు. ఆ ప్రాబ్లము బాధ ఎవ్వరికి చెప్పుకోలేమన్నమాట ఏదైనా ప్రాబ్లం వస్తే. అందుకని చెప్పేసి మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందన్నమాట. కొంచెం అన్నీ కంట్రోల్ చేసుకొని మనము ఫుడ్లోనే మెయిన్ తేడా వచ్చేస్తుందండి ఇప్పుడు. బయట ఫుడ్ అయితే మనకి తినాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేసుకోవాలంటే ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తింటే మంచిది. అది కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఏ ఫుడ్ అయినా సరేను కొంచెం లిమిట్లోనే తీసుకోవాలన్నమాట. మనకి స్టమక్కి ఎంత గ్యాప్ ఉంచితే అంత మంచిది. ఎక్కువగా తినేయడం మనకి అది డైజెషన్ ప్రాబ్లం అయిపోతుంది. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఆకలి వేసినప్పుడే తినాలి ఏదైనా. మేమైతే ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బెడ్‌షీట్లు వేసానండి. బెడ్‌షీట్లు వేసి వాషింగ్ మిషన్‌లో వేసానన్నమాట. ఎండ చూసారా బీభత్సంగా ఉంది. బయటనైతే రథసప్తమి అయిపోయింది కదా, స్టార్ట్ అయ్యిందనమాట ఎండ. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏంటో కానీ ఇప్పుడు మాత్రం ఎండ ఎక్కువగానే ఉంది. మార్చ్, ఏప్రిల్, మే వస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి. బయటికే వెళ్ళలేము అసలు ఎండాకాలంలో. ఇక్కడైతే అయిపోయిన తర్వాత లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుల్కాలు చేస్తున్నానండి. మా పాప నేనే ఉన్నాం అనమాట సండే రోజు. మా ఆయన అయితే ఊరెళ్ళారు. అక్కడ ఇల్లు కడుతున్నారు కదా, లాస్ట్ వీక్ అనుకోవాలి. ఎందుకంటే ఇల్లు అయితే రెడీ అయిపోతుంది అనమాట మొత్తం. అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ అనమాట. మా ఆయన సండేలు వెళ్ళరు. ఇల్లు అయితే రెడీ అయిపోద్ది. ఇక్కడైతే పుల్కాలకి పిండి కలుపుకుంటున్నాను. మా అన్నయ్య అయితే చెల్లి చేపలు తీసుకురావాలా అని చెప్పేసి అన్నాడు ఫోన్ చేసి. నేను మా పాపే ఉన్నాం కదా సండే రోజు, స్పెషల్ ఏం వండుకుంటామని చెప్పేసి ఫోన్ చేశాడు చేపలు తీసుకురావాలా అని. నేనైతే చేపలు వద్దనిస్తాను, వెజిటేబుల్స్ లేవు, అయిపోయి వెజిటేబుల్స్ తీసుకురా అని చెప్పేసి అన్న. రైతు బజార్కి వెళ్ళి అయితే వెజిటేబుల్స్ తెచ్చాడు. కాలీఫ్లవరు, మెంతికూర, టమాటాలండి. టమాటాలు అయితే కాయలు లాంటివి తెచ్చాడు, నాటువే అనమాట. బయట పెడితే ముగ్గిపోతాయి అని చెప్పాడు. బయట ఉంచాను అవి. తర్వాత పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, మెంతికూర, ములక్కాయ, తర్వాత బీట్రూట్, క్యారెట్, వంకాయలు తీసుకొచ్చాడు అనమాట. చేపలంటే మరి మేమిద్దరమే ఉన్నాం కాబట్టి తినలేమని చెప్పేసి వద్దనిస్తాను. వేస్ట్ అయిపోతే తెచ్చినా సరే మేము తినలేము. తింటే ఒక 2 పీసులు తింటాము అంతే. మా పాప అయితే అస్సలు తిందు చేపలు. ఇక్కడైతే లంచ్లోకి అయితే ఎగ్ను ములంకాయ తెచ్చాడు కదా, ఒక ములక్కాయ వేసి వండుతున్నాను అనమాట. కర్రీ చేసుకుంటున్నా. కళాయిలో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి ఫస్ట్ అయితే ఎగ్స్ అనేది కొంచెం ఫ్రై చేస్తున్నాను.
నేనేంటంటే ఆయిలు, కారము, ఉప్పు అన్నీ తగ్గించేసానండి. ఈ మధ్య అయితే అస్సలు ఎక్కువగా తీసుకోవట్లేదనమాట. కర్రీస్‌లోనికి గట్టా ఎక్కువ వేయట్లేదు. మసాలాలు గానీ అన్నీ తగ్గించాను. ఎంత తగ్గించి వేసుకుంటే అంత మంచిదనమాట. మనకు అప్పుడులో అయితే ఇలాంటి మసాలాలు అవన్నీ వేసి వండేవారా? అసలు కాదు. మామూలుగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లి వేసి వండేసేవారు. అయినా టేస్టీగా ఉండేది. అలాగే మనం చేసుకుంటే బావుంటదనమాట. ఎక్కువ మసాలాలు వేసి, పేస్టులు వేసి చేసినా సరే అంతగా మంచిది కాదు. ఇంకిక్కడైతే నేను అలాగే చేసుకుంటున్నాననమాట. ఈ మధ్య మార్చేసాను. మొత్తం చేంజ్ అయిపోయింది ఫుడ్ అయితే. అన్నీ తక్కువ వేసే చేసి వండుతున్నాను. కొంచెం ఏంటంటే అలా వండుకొని తింటే బాగుంటాము, ఎక్కువ రోజులైనా బతుకుతాం కదా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. అలాగున్నాయండి బయటనైతే అలాగుంది. ఒక్కొక్కరి పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం భయంతోనే ఇలాగా కొన్ని మార్చుకుంటున్నాను మా డైట్లోనైతే. ఇంకా మా పాపకు కూడాను ఇలాగే పెడుతున్నానండి. కొంచెం తగ్గించే పెడతాను. కాకపోతే తనకి ఏంటంటే చిన్నపిల్ల కాబట్టి బింగోలు అలాంటివి అడిగినప్పుడు ఇస్తూ ఉంటాము. మేమైతే తినము. తనకి ఇష్టమైనవి చాక్లెట్లు గట్టా మేము చేసినట్టుగా అయితే మా పాపకైతే అలా చేయమండి. తనకు నచ్చినవి అయితే కొనేసి ఇస్తామన్నమాట. అలాగని మొత్తం ప్యాకెట్ ఫుడ్లు అలా పెట్టాము. ఇంట్లో కూడా కొన్ని ప్రిపేర్ చేస్తానన్నమాట తన కోసం అయితే. మొన్న కేక్ చేశాను కదా, అంటే కేక్ కొనమని చెప్పింది. ఇంక నేనే ప్రిపేర్ చేస్తానులే, బెల్లంతోని మంచి హెల్తీగా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చేశాను అనమాట. వీడియో పెట్టాను. ఇంకా అలా చేసినప్పుడు తిన్నది మంచి ఇష్టంగా తిన్నది. అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి. కొన్ని మన చేత్తో మనమే వండుకొని తింటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. ఇక్కడైతే కొత్తిమీర ఏ కూరలో వేసినా సరే కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటాను. అది ఎందుకో నాకు బాగా ఇష్టం అనమాట. ఇలాగా మనము కొన్ని డైట్లోన చేంజ్ చేసుకుంటే మంచిగా ఉండొచ్చండి. వెయిట్ అనేది కూడా మంచిగా మెయింటైన్ చేయొచ్చు స్లిమ్గా. ఇక్కడైతే నేను ఇది అయిపోయిన తర్వాత కర్రీ పుల్కాలు చేసుకుంటున్నాను. వైట్ రైస్ పంచదార షుగర్ కూడాను అవాయిడ్ చేశానండి. 1 వీక్ అయిందనమాట. షుగర్ టీ అయితే నేను తాగట్లేదు, బెల్లం టీ తాగుతున్నాను. కొంచెం హెల్తీగా అన్నీ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా చపాతీలు చేసుకోవడం కూడా మంచి ఎక్సర్సైజే కదా మనకి హ్యాండ్స్కి. రైస్ కన్నా ఇలాగా చపాతీలు పుల్కాలు చేసుకుంటే ఎక్సర్సైజ్గా ఉంటుంది. ఇక్కడైతే పుల్కాలు చేసుకున్న తర్వాత మీకు పుల్కాలు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. పుల్కాలు ఏంటంటే పెనం వేసి కొంచెం లైట్గా అలాగా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఆ పెనం తీసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అది బాగా హై ఫ్లేమ్లో పెడితే మంచిగా పొంగుతుంది, మెత్తగా ఉంటుంది. ఎక్కువసేపు ఏంటంటే ఆ పుల్కా అనేది కాల్చకూడదు అనమాట, గట్టితనం వచ్చేస్తుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా కాలిస్తే మంచిగా వస్తుంది అనమాట, మెత్తగా ఉంటాయి పుల్కాలు. లంచ్లోకి అయితే నా ప్లేట్ ఇదేండి, 2 పుల్కాలు, ఎగ్, ములక్కాయ కర్రీ అనమాట. లంచ్ చేసిన తర్వాత మా పాపకైతే ఇక్కడ చదివిస్తున్నానండి. ఏంటంటే ఎగ్జామ్స్ మార్చిలో ఉన్నాయన్నమాట, ఫైనల్ ఎగ్జామ్స్. ఈ లోపల ఏంటంటే స్కూల్లోన ఓరల్ టెస్ట్లు, ప్రాజెక్ట్ వర్క్లు అవన్నీ వేస్తున్నారు. మా ఆయన నుంచి పంపించారు మెసేజ్, మండే ఇంగ్లీషు ఓరల్ టెస్ట్ ఉందని చెప్పేసి పంపించారు మెసేజ్. అంటే మా ఆయన సెల్కి వెళ్తుంది అనమాట, స్కూల్ వాళ్ళు పెట్టారు. అదేంచి నాకు పంపించారు వాట్సాప్లోన. నేనేంటంటే ఇక్కడ తను చెప్పలేదనమాట ఓరల్ టెస్ట్ ఉందని. ఇలా మెసేజ్ చూసిన తర్వాత అడిగాను, ఓరల్ టెస్ట్ ఉందంట మండే, మరి చెప్పలేదు ఏంటంటే, నాకు వచ్చు మమ్మీ ముందే వచ్చు అవన్నీ అని చెప్పేసి అన్నది. వచ్చని చెప్పేసి వదలకూడదు కదా, అందుకనే ఒకసారి టెస్ట్ చేశాను అనమాట. ఏమొచ్చు చెప్పు అని చెప్పేసి అన్నాను. యూనిట్ 5, 4 పోయమ్స్ ఓరల్ టెస్ట్ ఉన్నాయి అని చెప్పేసి అన్నది. అయితే అవే చెప్పు అని అన్నాను. ఇక్కడ అవే చెప్తుందనమాట. ఫస్ట్ పోయం అయితే కొంచెం అలా లాస్ట్లోన ఆగి చెప్పింది, కానీ కరెక్ట్గానే చెప్తుంది, కానీ ఫాస్ట్గా కొంచెం ఆగి చెప్పింది అనమాట. సెకండ్ పోయం అయితే కొంచెం ఫాస్ట్గానే చెప్పింది. అది ఎందుకు ఫాస్ట్గా చెప్పిందంటే కొంచెం చిన్నగా ఉందన్నమాట ఆ పోయము. ఇది ఫస్ట్ పోయం ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది, అందుకనే కొంచెం కష్టంగా అనిపించింది తనకి. ఇక్కడైతే ఇది చదివించిన తర్వాత తను చెప్పేసిన తర్వాత తనకి ఏంటంటే వీక్గా ఉన్న సబ్జెక్ట్ అయితే హిందీ అండి. ఇది అయిన తర్వాత హిందీ చదివించాను అనమాట. సండే రోజు అయితే మాది ఇలా గడిచింది. ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండింగ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.